మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ లక్ష్మణ్ స్పందించారు. 2015 82/E సర్వే నంబర్లో వేరే వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిపిన తర్వాత భూమిని కొనుగోలు చేశామన్నారు. మల్లారెడ్డితో ల్యాండ్ ఇష్యూపై పలుమార్లు మాట్లాడినట్లు వెల్లడించారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని ఆరోపించారు. ల్యాండ్పై ఇంజెక్షన్ ఆర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదన్నారు. ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోవాలని సూచించిన కేటీఆర్ మాటలను మల్లారెడ్డి పెడచెవిన పెట్టారని అన్నారు. తప్పుంటే మల్లారెడ్డి హైకోర్టుకు వెళ్లి చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈయన సర్వే సహకరించాడు, దేనికి సహకరించాడు, జరిగే పని కాదు. మాట్లాడినప్పుడల్లా పెద్ద నోరు పెట్టుకుంటాడు, గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెవిటోడ్చి సంపాదించుకున్న ₹1,00,000 నా భూమి గుంజుకోబెట్టని బేసిపల్లి అడుగుతాడు, నాకు భూమి గుంజుకోబెట్టని వాడుతాను వ్యవస్థానంటే మేమేం చెప్పినామంటే మా కేసు ఉదాహరణతో అన్న ఇట్లా కాదు, మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దాం. మేడ్చల్ కోర్టులో 2016 ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఈ రోజు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఫోర్స్లో ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82/Eలా మేము 4,000 గదాలు కేసు సుధాంగా రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నామని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇద్దరు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించలేదండి. ఆయన మహానుభావుడు కౌంటర్ వేసి వికెట్ చేయించారు కదా. నా దగ్గర ఈ కాయిదాలు ఉన్నాయి, ఈ కప్ప ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేము ఎట్లయితే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వికెట్ చేయించాలి కదా. 2016 నుండి 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించలేదు జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమని. మైనపల్లి హనుమంతాన్ని ఇక్కడ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. 2016 నుంచి 2023 వరకు జరిగిన ప్రక్రియ లోపల ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో జరిగిన ఆయన అధికారంలో ఉన్నటువంటి ఆయన నాయకులు చేసినటువంటి ప్రక్రియ లోపల ఆయన బాధ్యతగా ఆయన వీడియో గ్రాఫ్స్ ఉన్నాయి.